ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజైతే మార్నింగ్ 11:30కి మంగళగౌరి పూజ వీడియోని పోస్ట్ చేశాను. మీ అందరికీ నచ్చే ఉంటుంది అండ్ మంచి కామెంట్స్ వస్తున్నాయి. సో, కామెంట్స్ అన్నిటికి కూడా ఆల్మోస్ట్ రిప్లైస్ ఇస్తూనే ఉన్నాను చూసిన వెంటనే. చాలా హ్యాపీగా అండ్ చాలా తృప్తిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత నేను చేసుకునే పూజ నా కంటికే చాలా అనిపించింది. ఎందుకో చాలా తృప్తిగా అనిపించింది. మీ కామెంట్స్ కూడా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ కామెంట్స్‌లో వచ్చిన వాటిలో మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ ఏంటి అంటే, వరలక్ష్మి వ్రతం పూజ వీడియోను కూడా పోస్ట్ చేయండి అక్క. మేము ఎవ్రీ ఇయర్ మీ పూజ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. సో, పోస్ట్ చేయండి చూస్తామని చెప్పి అడుగుతున్నారు. సో, డెఫినెట్‌గా పోస్ట్ చేస్తానండి. కాకపోతే చాలా చిన్న క్లిప్పింగ్ తీశాను. ఒక 2 మినిట్స్ వీడియో బయట ఉంటది మహా అయితే. అది కూడా అంత క్లియర్‌గా ఉంటదని నేను చెప్పలేను. బికాజ్ నేను ధూపం వేసే టైంలోనే ఆ వీడియో బయటైతే తీసుకున్నాననమాట. జస్ట్ ఒక మెమొరీగా ఉంటదని చెప్పేసి తీసుకున్నాను 2026లో. నేను అమ్మవారి పూజను ఎలా చేసుకున్నాననేది నాకొక మెమొరీగా ఉండడం కోసమైతే నేను క్యాప్చర్ చేసుకున్నాను. 2 వైపులా ధూపం పెట్టానంటే ధూప్ స్టిక్స్ వెలిగించుకున్నాను. నాకు ధూపం వేయడం ఎవ్రీ ఫ్రైడే చాలా ఇష్టం. అమ్మవారికి ఇష్టం కదా అని చెప్పి. అండ్ వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా ఏస్తాం కదా! దట్టు దేవుడి గదిలో ధూపం వెలిగించడం అండ్ ఇక్కడ అమ్మవారి దగ్గర ధూపం వెలిగించడం కొంచెం ఎక్కువ ధూపం అయితే ఉంది. నేను అందులోనే వీడియోనైతే క్యాప్చర్ చేశాను. అంత క్లియర్‌గా ఉంటదో లేదో నాకు తెలీదు గానీ, బట్ మీ అందరికైతే నేను చూపిస్తాను. బికాజ్ నాకు కూడా చాలా అనిపించింది అండ్ చాలా తృప్తిగా అనిపించింది. సో, మీ అందరికి కూడా నేను చూపిస్తాను. చాలా చిన్న వీడియో అండి. పెద్ద వీడియో అయితే కాదు. అండ్ ఇన్‌స్టాలో అయితే పోస్ట్‌లు గాని, వీడియోస్ గాని ఏమి పోస్ట్ చేయలేదు. మోస్ట్‌లీ పోస్ట్ చేయనేమో ఇంకా. బట్ యూట్యూబ్‌లో అయితే ఒక చిన్న బైటయితే నేను పోస్ట్ చేస్తాను. బికాజ్ నాకు ఇన్‌స్టాగ్రామ్ కంటే యూట్యూబ్ చాలా ఇష్టం. నాకు గుర్తింపు తెచ్చింది కూడా యూట్యూబే కాబట్టి నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టమనమాట. చాలా సందర్భాల్లో చెప్పాను మీకు. మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది కదా! ఈ ప్యాడీ తోరణ్. ఇది కూడా అమ్మవారి డెకార్‌లో నేను యూజ్ చేశాను. ఈ సంవత్సరం ఏంటంటే నేను బ్యాక్ డ్రాప్‌లోని ఏవి అంటే ఆహ్ క్లాత్స్ గానీ ఏమీ యూజ్ చేయలేదండి. జస్ట్ ఈ వడ్ల తోరణం పెట్టాను. చాలా మంచిది అన్నారని చెప్పి. అండ్ చాలా సేల్ అయినియి కూడా ఈ ఇయర్. సో, లాస్ట్ ఒక 2 మిగిలాయి. మిగిలాయంటే నేను ఉంచుకున్నాను. నాకు కావాలని చెప్పి. అందులో ఒకటి నేను ఇలా బ్యాక్‌గ్రౌండ్‌లోని అమ్మవారికైతే యూజ్ చేసుకున్నాను. చాలా అసలు వచ్చిన వాళ్ళందరూ అడిగారు. "భలే పెట్టావు చాలా బావుంది. మీ స్టోర్‌లో ఉందా? మేము కూడా తీసుకుందాం కదా!" అని. బట్ ఇప్పుడైతే స్టాక్ లేదులెండి అయిపోయింది. ఎవరికైనా కావాలంటే మళ్ళీ రీస్టాక్ చేయిస్తానులెండి. ఇదైతే ప్రెజెంట్ మన స్టోర్‌లోని బాగా సేల్ అయిందనమాట. సో, ఇది నేను అమ్మవారి బ్యాక్ డ్రాప్‌లోని అంటే బ్యాక్‌గ్రౌండ్‌లోని యూజ్ చేశాను. అండ్ ఇవి వైట్‌గా ఉన్నాయి కదా! అక్కడేమో నేను చార్ట్‌లో పెట్టానండి. స్టిక్కర్స్ పెట్టి పెట్టడం కొంచెం అది పెయింట్ ఊడిపోయింది. పెయింటింగ్ చేయించాలి దానికి. సో, చార్ట్‌లు పెట్టాను. అది నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఈ చాట్‌లేంటంటే నాకు చాలా నచ్చాయన్నమాట. నేను అనుకోకుండా పూర్ణ మార్కెట్ వెళ్ళాను. సో, పూర్ణ మార్కెట్ వెళ్తే అక్కడ నాకు కనిపించాయి. వాళ్ళు అల్లుతున్నారనమాట. అల్లుతుంటే అక్కడ నేను తీసుకున్నాను చాట్లు అండ్ బొట్లు కూడా. సో, మీకు చూపిస్తున్నాను కదా! ఇవి చాట్లు చాలా బాగున్నాయన్నమాట. అంటే ఇంకా నేను చిన్న సైజ్ అడిగాను. కాకపోతే వాళ్ళు కొంచెం పెద్ద సైజ్ చేశారు. చిన్న సైజ్ అయితే నేను వేరే ఆలోచన పెట్టుకున్నాను. సో, కొంచెం పెద్ద సైజ్ కదా అని చెప్పేసి ఇలా నేను బ్యాక్‌గ్రౌండ్‌లోని అమ్మవారికి డెకోర్‌గా బావుంటదని చెప్పేసి యూజ్ చేసుకున్నాననమాట. అండ్ మా మదర్‌కి చాలా నచ్చింది. అండ్ మా సిస్టర్‌కి చాలా నచ్చింది. చూసిన వీడియో ఐ మీన్ పూజ చూసిన ప్రతి ఒక్కరు కూడా చాట్లు చాలా పెట్టావు. భలే ఉంది అసలు అని చెప్పేసి అడిగారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇది కొంచెం కష్టమండి. పాపం పెద్ద చాట్లు అల్లడం చాలా ఈజీ గానీ, ఇంత చిన్న చాట్లు అల్లడం చాలా కష్టమంట. సో, వాళ్ళు కూడా అదే చెప్పారు. "ఇంత చిన్న చాట్లు అల్లడం చాలా కష్టమమ్మా" అని చెప్పి. సో, వాళ్ళ కష్టానికి తగ్గట్టుగానే నేనసలు బేరం ఆడకుండా తీసేసుకున్నాను. చాలామంది అన్నారు, "ఎందుకంత కాస్ట్ పెట్టావని?" కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని చోట్ల నేను అసలు డబ్బుల కోసం చూసుకోనండి. ఎందుకంటే వాళ్ళు పాపం చేతి వృత్తి చేసుకున్న వాళ్ళు కదా! సో, వాళ్ళకి కూడా కష్టం అనేది ఉంటది. మనం ఆ కష్టాన్ని గౌరవించాలని చెప్పేసి ఇచ్చాను. సూపర్ మార్కెట్స్‌కి వెళ్తే మనం బేరాలాడడం గానీ, అలాంటి చోట్ల ఎందుకు బేరం ఆడాలని చెప్పేసి తీసుకున్నాను. అండ్ తర్వాతొచ్చేసి
వచ్చేసి బొట్లు తీసుకున్నానండి. ఈ బొట్లు ఇవి వచ్చేసి నేను అమ్మవారి దగ్గర కాయిన్స్ వేసి పెట్టాననమాట. ఇది కూడా నేను వేరే పర్పస్ కింద తీసుకున్నాను. కానీ అప్పటికప్పుడు వచ్చిన థాట్ సరే వెదురు బొట్లు పెడితే ఎదురు లేకుండా ఉంటది అని చెప్పి మా నాన్న ఎప్పుడు చిన్నప్పుడు చెప్తుంటారనమాట. వెదురుతో చేసింది ఏదైనా కూడా పూజలో పెట్టుకుంటే మనకి ఎదురు లేకుండా ఉంటది అని చెప్పేసి మా నాన్న చెప్తూ ఉండేవాళ్ళు. సో సరే అయితే ఇది కూడా పెడదామని చెప్పేసి అలా బొట్లులోని కాయిన్స్ వేసి పెట్టారనమాట. సో ఇవి చిన్న బొట్లండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇవి నేను పూజలో యూజ్ చేసిన తర్వాత చాలా మంది మీరు సేల్ చేస్తారా అక్క? మీరు సేల్ చేస్తే మాకు కూడా పంపించండి అని చెప్పి అడిగారు. అంటే ఇక్కడ లోకల్‌లో ఎవరైతే చూసారో నా పూజని వాళ్ళు అడిగారనమాట. సో డెఫినెట్‌గా సేల్ ఏముంది, నేను తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు పంపిస్తాను నేను కూడాను అని చెప్పేసి చెప్పాను. అండ్ ఈ బుట్టలు కూడా ఎంత బాగున్నాయో. మార్నింగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు 5 బుట్టలు మాత్రమే దొరికినాయి. సరే తీసేసుకున్నాను వెంటనే. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ వెళ్ళినప్పుడు ఇంకో 3 బుట్టలు ఎక్స్ట్రా దొరికాయి అనమాట వాళ్ళ దగ్గరే చాట్లకని వెళ్ళినప్పుడు. సో ఇవి కూడా తీసుకున్నాను. నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇవి నాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిందనమాట. మెయిన్‌గా అంటే ఈ పూజలోని వరలక్ష్మి వ్రతం పూజలోని ఇవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. సో ఐ హోప్ మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు కూడా యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పేసి మీకు చూపిస్తున్నాననమాట. అండ్ దాని తర్వాత నేను వరలక్ష్మి వ్రతం వీడియోనైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. దీనిలో అయితే పోస్ట్ చేయట్లేదు. అండ్ దాని తర్వాత 16 సోమవారాల వ్రతం గురించి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారండి. ఎన్ని డౌట్స్ వస్తున్నాయో. నేను చేసిన వీడియో కూడా మీకు ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. 16 సోమవారాల వ్రతము ఇప్పటికైతే నేను స్టార్ట్ చేసి 7 వీక్స్ కంప్లీట్ అయిపోతుందనమాట. సో దేవుడి దయ వల్ల, శివయ్య దయ వల్ల ఇప్పటి వరకు నిజంగా అంత శక్తినిచ్చాడో దేవుడు తండ్రి అని అనిపిస్తుంది. ఎంత వర్క్ ఉన్నా కూడా సోమవారం ఆ టైంకి మాత్రం నేను ఖాళీ చేసుకొని పూజ చేసేసుకుంటున్నాను. అండ్ పార్థివలింగంతో చేసిన పూజ తర్వాత నా లైఫ్లో వచ్చిన చేంజెస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. అది ఇంకా అసలు నేను ఎంత చెప్పినా తక్కువే అన్నట్లుగా ఉందనమాట. 16 సోమవారాల వ్రతం స్టార్ట్ చేయడం మాత్రం. ఇంకా చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే అక్క 16 సోమవారాల వ్రతాన్ని అందరూ చెయ్యొచ్చా లేదా ఏమైనా స్పెసిఫిక్ వీళ్ళు మాత్రమే చేయాలంటే వాటికి ఆనవాయితీ ఏమైనా ఉండాలంటున్నారు. ఆనవాయితీతో పనే లేదండి. అసలు ఎవరైనా చేయొచ్చు. పార్థివలింగాన్ని చేసి నిజంగా లింగార్చన చేసామంటే మాత్రం మన లైఫ్లో వచ్చిన చేంజెస్ని అసలు మనం ఇంకా చెప్పలేము. అంత బాగుంటది. ఆ లైఫ్ చేంజ్ అనేది అంత బాగుంటది అనమాట. సో ఎవరైనా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే 16 సోమవారాల వ్రతంలోని కలశం పెట్టాలా అని చెప్పి అడుగుతున్నారు. సో కలశం ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, తప్పలేదు. పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ ఇయర్ కూడా కలశం లేకుండానే చేశాను. అండ్ ఈ ఇయర్ కూడా కలశం లేకుండానే చేస్తాను. ఇంకెప్పుడు చేసినా కలశం లేకుండానే చేస్తాను. బికాజ్ నేను కలశం అనేది కొన్నిట్లకి అంటే లైక్ ఎలా అంటే వరలక్ష్మి వ్రతంలో కలశం పెట్టుకొని చేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి వైభవలక్ష్మి వ్రతంలోని కలశం అన్నట్టు కాకుండా అమ్మవారికి కొంచెం చెంబుతో నీళ్ళు పెట్టి అందులో కొంచెం అన్ని పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ వేసి అమ్మవారిని పూజించుకున్నాను. అంటే అందులోనే అమ్మవారిని ఆహ్వానం చేసుకొని పూజించుకున్నాను అనమాట. అలా కొన్నిసార్లు తప్పగానే అన్ని సందర్భాల్లో నేను కలశం అయితే పెట్టుకోను. దానివల్ల నేను కలశం అయితే పెట్టుకోవట్లేదు. బట్ మీకు అవకాశం ఉంది, మీకు పర్వాలేదు, మేము చేసుకోగలం అనుకుంటే హ్యాపీగా ఎవ్రీ వీక్ కూడా కలశం పెట్టుకొని చేసుకోండి. అది తప్పేం లేదు, అసలు హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ నేను ఏ పూజ చెప్పినా కూడా నేనేంటంటే ఏ పూజ చూపించినా కూడా ఎంత సింపుల్‌గా వీలైతే అంత సింపుల్‌గా చేసుకోవడానికి మాత్రమే నేను అవకాశం ఉండేలాగా చూసుకొని నేను చూపిస్తూ ఉంటానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసుకోవాలి. పూజని పూజ అంటే ఏదో భయపడినట్లు కాకుండా, అమ్మో మేము చేసుకోలేము ఇలాంటి పూజని అన్నట్లు కాకుండా ప్రతి ఒక్కరు చేసుకోవాలనేదే నా విష్ అనమాట. అంతేగాని మేమే చేయగలము, ఇది మాకే వచ్చు, మా వాళ్ళు మాత్రమే చేయాలన్నట్లుగా నేను ఏ పూజని చూపించనండి. ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళు చేసుకోవాలి. అండ్ ముసలి వాళ్ళైనా చేసుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేసుకోవాలి. అండ్ వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉన్న లైక్ ఎలా అంటే నాకు హెల్త్ బాలేదు అయినా కూడా ఇలా కూడా పూజ చేసుకోవచ్చు కదా, చేసుకుంటాను అన్న వాళ్ళు కూడా చేసుకోవాలి. అది నా మెయిన్ ఎయిమ్ అనమాట. ప్రతి ఒక్కరు పూజ చేసుకోవాలి. సో అలా నేను ఎంత సింపుల్‌గా వీలైతే అంత సింపుల్‌గా చూపిస్తానండి. పూజ అంటే కష్టం, నేను చెయ్యలేని పూజని వాళ్ళు మాత్రమే చేయగలరు అన్నట్లు మాత్రం నేను ఏది చూపించను. సో అలాగా ప్రతి ఒక్కరూ చేసుకోండి. 16 సోమవారాల వ్రతం మాత్రం చాలా మంచిదండి. అండ్ ఎన్నో కుటుంబాల్లోని నిజంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చిన వ్రతంలో ఇదొకటి 16 సోమవారాల వ్రతం అనమాట.
అండ్ ఎవ్రీ వీక్ ఒకరికి పిలిచి తాంబూలం ఇవ్వాలా అక్క అలా అంటున్నారు అన్నారు. మనకు అవకాశం ఉంటే ఇస్తాము, లేదంటే లేదు. మూగజీవికి మనము భైరవ స్వామికి ఎవరైతే సునకం ఉంటుంది కదా, కాలభైరవుడు ఉంటాడు కదా, సునకం. సో, సునకానికి కూడా ఏదైనా పెడితే చాలా మంచిదండి. ఏదైనా అంటే మనం ఏం వండి పెట్టాలని ఏం లేదు. ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని వేసినా కూడా సరిపోతుంది. ఒక బ్రెడ్ ఏమైనా పెట్టినా కూడా సరిపోతుంది. అలా మూగజీవులకి ఏదైనా పెట్టండి. ఏదో ముత్తైదువని పిలిచే తాంబూలం ఇస్తేనే మన పూజ పరిపూర్ణం అవుతదని మాత్రం అస్సలు మనసులో పెట్టుకోకండి. తర్వాతొచ్చేసి ఎవ్రీ వీక్ రవ్వ కేసరి మాత్రమే పెట్టాలా అక్క? కొబ్బరికాయ కొడితే సరిపోదా? లేదా ఒక బెల్లం నైవేద్యం పెడితే సరిపోదా? మరి యూట్యూబ్‌లో ఇది కంపల్సరీగా పెట్టాలి అంటున్నారంటే, అది కూడా నేను అగ్రీ చేయనండి. మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం పెట్టండి. 2 అరటిపళ్ళు ఉంటే 2 అరటిపళ్ళు పెట్టండి. ఒక కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ పెట్టండి. ఏదో లేదా ఒక గ్లాస్‌తో పాలు పెట్టండి సరిపోతది. అంతేగాని పర్టిక్యులర్‌గా ఇది పెడితేనే పూజ కంప్లీట్ అవుతది, లేకపోతే అవ్వదు అని మాత్రం అస్సలు మనసులో పెట్టుకోకండి. ఎలా చేసినా కూడా నిర్మలమైన మనస్సుతోని, భక్తితో చేయండి. ఎవరికీ హాని జరగకూడదు అనుకోని మాత్రమే చేయండి. సో, ఖచ్చితంగా మనకి పూజ యొక్క ఫలితం మాత్రం దొరుకుతుంది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ చేశానండి. ఇది ఫస్ట్ ఇయర్ కాదు. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చేసేసాను. ఇది సెకండ్ ఇయర్. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ఏంటంటే నేను సెపరేట్‌గా పీట పెట్టి చేసేదాన్ని కాదు ఎవ్రీ వీక్. నాకు వీలైనప్పుడు పీట పెట్టుకొని చేసుకునేదాన్ని. లేదంటే దేవుడి గదిలోనే నాకొచ్చినట్టు ఒక శివలింగాన్ని చేసుకొని, ఒక 2 మారేడు దళాలు సమర్పించుకొని, వీలైతే ఒక గ్లాస్‌తో పాలో, లేకపోతే ఇంత బెల్లం ముక్కో, లేదా ఒక కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకునేదాన్ని. ఆ పూజను చూసి కొంతమంది పేర్లు పెట్టారు. సో కాల్డ్ నేనింక చెప్పను గానీ, కొంతమంది పేర్లు పెట్టారు వాటికి. ఇలా పూజ చేస్తే అసలు పూజే కాదు, అసలు మీది వ్రతమే కాదు, ఇదసలు కౌంట్‌లోకి కూడా రాదు, మీరిలా చెయ్యకూడదు, అది చాలా తప్పు అని చెప్పి, నా దగ్గర చూసి నేర్చుకొని కొంతమంది నాకు పాఠాలు చెప్పారనమాట. సరే ఆ రోజు కూడా నేను ఒక్కటే అనుకున్నాను. తండ్రి శివయ్య, ఒకవేళ నేనేదైనా తెలిసి తెలియక తప్పు చేసుంటే మన్నించండి తండ్రి. నాకు వీలు కాక ఇలా ఈ రోజుకి చేసుకున్నాను తప్పు గాని, నా భక్తిలో అయితే ఎలాంటి లోటు లేదు. నా నిస్వార్థమైన ప్రేమలో కూడా ఎలాంటి లోటు లేదు తండ్రి. నేను నిస్వార్థంగా చాలా భక్తితోని, చాలా ప్రేమగా నీకు పూజ చేసుకుంటున్నాను తండ్రి. ఒకవేళ నేను ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసుంటే మన్నించు తండ్రి అని చెప్పేసి, నాకు వీలైనట్టుగానే వాళ్ళు చెప్పారని ఏమి నేను మార్చుకొని నేను పూజ చేయలేదు. నాకు వీలైనట్లుగానే నేను చేశాను. కట్ చేస్తే చివరాఖరికి ఏమైందో తెలుసా? 17వ వారం నేను ఉద్యాపన చేసుకున్నాను. ఒక మంచి వ్యక్తికి, ఒక ఆమెకి పిలిచి ముత్తైదుకి నేను తాంబూలం ఇచ్చుకున్నాను. చక్కగా ఆవిడ నన్ను దీవించింది. 18వ వారం రాక మునిపే, అంటే 17వ వారం అయిన 2 రోజులకే నేను కాశీలో ఉన్నానండి. వారణాసిలో గంగమ్మ దగ్గర కార్తీక పౌర్ణమి రోజు ఈ పార్థివలింగాలన్నిటిని కూడా నేను నిమజ్జనం చేశాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను వీడియో పెట్టాను. చాలా మంది చూసే ఉంటారు. నిమజ్జనం చేశాను. మరి అప్పుడు నన్ను అన్న వాళ్ళు చేసిన పార్థివలింగాల్ని ఏం చేశారో కూడా అసలు ఎక్కడా చూపించలేదు. ఏమీ తెలీదు మనకి. కానీ నేను మాత్రము తీసుకెళ్ళి వారణాసిలోని గంగమ్మ ఒడికి చేర్చాను ఈ పార్థివలింగాలన్నిటిని కూడా. సో, శివయ్య నా పూజని స్వీకరించినట్లే కదా! అలా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడు నాకు అనిపించింది, ఓకే, నేను ఎంత ఆడంబరంగా చేశానన్నది కాదు, నేను చాలా భక్తితో చేశాను, నిస్వార్థమైన ప్రేమతో చేశాను. అందుకే శివయ్య నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు అని నేను ఆ రోజు తీసుకున్నాను. ఇదొక్కటి మీరు మైండ్‌లో పెట్టుకోండి. మనం ఎంత చేస్తున్నాము, ఎంత గ్రాండ్‌గా చేసేస్తున్నాము, ఎన్ని పువ్వుల దండలేసి చేసేస్తున్నాము, ఎన్ని గజమాలలేసి చేసేస్తున్నాం అనేది కాదు ముఖ్యం. ఒక్క దీపం పెట్టండి. పక్కోళ్ళకి అపాయం కలగకుండా ఉండేలా చూసుకోండి. మన వల్ల ఎవ్వరికి కూడా నష్టం జరగకూడదు. మన వల్ల ఎవరు బాధపడకూడదు. అండ్ ఇంకొకటేంటంటే మనము ఒకరిని దూషించకూడదు. ఇన్ని పూజలు చేసి వేరొకరిని దూషించామంటే అది కూడా వృధా నా దృష్టిలో. సో, అలా చేసుకోండి. దయచేసి దీన్ని కూడా 7 శనివారాల వ్రతంలాగా కమర్షియల్ చేయకండి. నాకు అదే భయమేస్తుంది. ఈ పూజను కూడా ఎక్కడ 7 శనివారాల వ్రతంలాగా కమర్షియల్ చేసేస్తారేమో అని చెప్పి నాకు భయమేస్తుంది. దయచేసి దీన్ని కూడా అంత కమర్షియల్ చేయకుండా నిజంగా మీకు పుణ్యం ఉంటదండి. అందరికీ చెప్తున్నాను. సింపుల్‌గా చేసుకోండి. ప్లీజ్ దయచేసి ఇదొక్కటే వేడుకుంటున్నాను. దీన్ని కూడా కమర్షియల్ చేయకండి. పార్థివలింగాన్ని ఎంత సింపుల్‌గా వీలైతే అంత సింపుల్‌గా చేయండి. ఈ పూజ కూడా ఎంత సింపుల్‌గా వీలైతే అంత సింపుల్‌గా చేయండి. దయచేసి మీ అందరికీ వేడుకుంటున్నాను నేను మాత్రం.
ఎందుకంటే ఏడుసనవల వ్రతం కూడా మన ఛానల్‌లో ఇంట్రడ్యూస్ చేశాను. చాలా ఇయర్స్ బ్యాక్. అప్పటికి ఏ యూట్యూబర్స్ లేరండి. ఏ ఛానల్స్ కూడా లేవు. అప్పట్లో నేను ఇంట్రడ్యూస్ చేయడం అది 1,000,000 వ్యూస్‌కి 1,000,000 ఏంటి ఆల్మోస్ట్ 2,000,000 వ్యూస్‌కెళ్ళడం. ఆ తర్వాత అందరూ చేయడం. దానిలోని కొత్తవన్నీ యాడ్ చేసుకొచ్చేసి ఈరోజు అదొక సెలబ్రిటీ వ్రతంలా చేసేసారండి. దయచేసి ఈ పూజను కూడా అలా చెయ్యకండి. మంచిగా చేసుకోండి. సింపుల్‌గా చేసుకోండి. భక్తిగా చేయండి చాలు. నిజంగా ఎంత మంచి రిజల్ట్ ఉంటదో. నేను 16 సోమవారాలు వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత వారణాసి ఎన్ని సార్లు వెళ్ళొచ్చానండి. వారణాసి వెళ్ళొచ్చేయడం అనేది పక్కన పెడితే, నా లైఫ్‌లో వచ్చిన చేంజెస్ కూడా ఇంకసలు అవి అద్భుతాలు. నేను కొన్ని చెప్పలేను. చెప్పినా మీరు నమ్మరు నాకు తెలుసు. అవి మనం స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తదనమాట. సో, అందుకు చేసుకోండి. అందరూ చేసుకోండి. ఎవ్వరు వీళ్ళు చేసుకోవాలి, వీళ్ళు చేసుకోకూడదని ఏమీ లేదు. చాలామంది పాపం నాకు భర్త లేరక్క నేను చేసుకోవచ్చా అంటున్నారు. ఎవరు చెప్పారండి హస్బెండ్ లేకపోతే పూజ చేసుకోకూడదని? ఏ పూజైనా చేసుకోవచ్చు. ఎవరు చెప్పారసలు? అండ్ రీసెంట్‌గా నేను విన్నాను. ఆహ్, హస్బెండ్ లేకపోతంట తాంబూలం ఇవ్వరంట. వాళ్ళ ఇంట్లోకి రానివ్వరంట వరలక్ష్మి వ్రతం రోజు. ఇంట్లోకొస్తే ఎవరు చెప్పారండి అసలది? మా ఇంటికి ఎవ్రీ ఇయర్ కూడా వస్తారు. మా కిందనే ఉంటారు వాళ్ళు రెంట్‌కి. ఆ అక్కొస్తారు మా ఇంటికి ఎవ్రీ ఇయర్ కూడా. ఆవిడకి ఆ అక్కకి 30 ఇయర్స్ ఏజ్ ఉండేటప్పుడు వాళ్ళ హస్బెండ్ దూరమయ్యారు. పాపం అది ఆవిడ చేసుకున్న తప్ప. ఎవ్రీ ఇయర్ నేను మా ఇంటికి పిలుస్తాను. చక్కగా తాంబూలం ఇస్తాను. అన్నీ పెట్టిస్తాను. జాకెట్ ముక్క, పళ్ళు అన్నీ పెట్టిస్తాను. ఎంత పొంగిపోతదంటే ముత్తైదువులు కూడా దీవించలేనట్టుగా ఆమె అంత తృప్తిగా దీవిస్తారు తెలుసా? వాళ్ళు దీవించినట్టుగా ఎవరు దీవించరండి అసలు. దయచేసి ఇలాంటివి కూడా అసలు మనసులో పెట్టుకోకండి. వాళ్ళ ఇంట్లోకి రాకూడదు, వాళ్ళు చేయకూడదు, వాళ్ళు వచ్చి చూస్తే మనకేదో జరిగిపోద్ది. ఎవరు చెప్పారు? బుల్‌షిట్ ఇదంతా అసలు. నాకు నిజంగా ఎంత చిరాకు కోపం వస్తదంటే చాలా కోపం వస్తది. నేను ఈవెన్ మార్నింగ్ ఆ టైటిల్ పెట్టడానికి కూడా కారణం అదే అనమాట. మీ వీడియో అదే ఐ మీన్ పూజలు చూస్తుంటే పిచ్చి పరాకాష్ఠకి చేరుకుందని నేను టైటిల్ పెట్టడానికి కారణం కూడా అదే అనమాట. సో, అలా ఏం లేదండి. చక్కగా ఎవ్వరొచ్చినా వాళ్ళకి పిలిచి ఒక పండైనా చేతిలో పెట్టి పంపించండి. చాలా మంచిది. వాళ్ళు దీవించినంతగా మనల్ని ఇంకెవ్వరు దీవించరసలు. నాకు తెలిసినంత వరకు. అండ్ ఎవ్వరైనా పూజ చేసుకోవచ్చు. భక్తుంటేనే చేసుకోవాలి, లేకపోతే చేసుకోకూడదు. ఆ రూల్ ఎక్కడా లేదండి. హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. దేవుడి దృష్టిలో అందరూ సమానమే. మన మనుషుల దృష్టిలోనే సమానం కాదు. ఈ మొత్తం ఈ ఎదవ లాజిక్‌లన్నీ పెట్టి ఇలాంటివన్నీ చేస్తున్నారు. అది చాలా తప్పు. సో, ఇదొకటి కూడా నేను మీకు చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను. అండ్ మీకు అర్థమై ఉంటది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్‌లో అడగండి నేను చెప్తాను. అండ్ ఇంకోటేంటంటే నేను ఎవ్రీ మంత్ అమెజాన్ గురించి మీ అందరికీ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఈ మంత్ కూడా సేల్ రన్ అవుతుంది. సో, మీకు సేల్‌లోనే ఏమైనా కావాలనుకుంటే గనుక హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అయితే ఉన్నాయి. నేను కొన్ని చూపిస్తాను. మీకేమైనా కావాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు అవసరమయ్యి మీకు యూజ్ అవుతది అనుకోని మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. లేకపోతే అదర్‌వైజ్ లేదు. ఇక్కడితోని స్కిప్ చేసి కూడా మీరెళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. మీకు నచ్చితే గనుక మీరు తీసుకోండి. సో, ఫస్ట్ అయితే నేను జీన్స్ మీద ఒక టాప్ అయితే తీసుకున్నానండి. ఇది ఇలాగొస్తదనమాట. కొంచెం లైట్ ఫ్రాక్ మోడల్ లాగా వస్తది. దీన్ని ఏ టాప్ అంటారో నాకు తెలీదు గానీ, సో, ఇలాంటి టాప్ ఇదొచ్చేసి మనకేంటంటే ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తదనమాట. స్లీవ్స్ ఇలా ట్రాన్స్‌పరెంట్ ఉంటాయి కొంచెం. ఇదొచ్చేసి ఇలా ఉంటది. అండ్ లోపల కూడా మనకి మంచిగా లైనింగ్ అది వస్తదనమాట. సో, మంచి ఏమైనా పెట్టికోట్ ఇన్నర్ వేసుకుంటే సో, చాలా బావుంటది. ఇది బ్లాక్ కలర్ తీసుకున్నాను నేనైతే. ఇది జనస్య బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. ఆహ్, బ్యాగీ జీన్స్ మీదకి ఇది చాలా బావుంటది. మెయిన్‌గా కొంచెం ఒళ్ళుంది అనుకునే వాళ్ళు కూడా అండ్ పెళ్లైన వాళ్ళు కూడా కొంచెం హిప్ కిందకి ఏదైనా టాప్ ఉండాలనుకుంటే ఇది చాలా బావుంటది. అండ్ ఇక్కడ ఇలా ప్లీట్స్‌లాగా రావడం ఏంటంటే మనకి అంత లావుగా చబ్బీగా కనిపించమనమాట. సో, ఇది నేను తీసుకున్నాను. చాలా బావుంది. వేసుకున్నాను కూడా చాలా చాలా బావుంది. అండ్ కిందన ఇలా మనకి ఫ్లేర్ ఇలాగ వస్తదనమాట. సో, మంచి క్వాలిటీ. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. లైక్ సీ గ్రీన్ ఉంది, పింక్ ఉంది. అలా మంచి కలర్స్ ఉన్నాయి. ఆ లింక్స్ కూడా ఇస్తాను నేను కావాలంటే చూడండి. ఇది నేను ఫస్ట్ తీసుకున్నాను. ఇది జనస్య బ్రాండ్ అనమాట. ఇంకొకటొచ్చేసి నేను గ్యాప్ బ్రాండ్ నుంచి సేమ్ ఇలాంటిది ఇంకొక టాప్ తీసుకున్నానండి.
సో ఇది కూడా ఆల్రెడీ యూజ్ చేశాను. నేను రీసెంట్‌గా హైదరాబాద్ గూగుల్ ఈవెంట్‌కెళ్ళాను కదా! సో, ఆ టైంలో జస్ట్ లోకల్‌లోనే నేను మార్కెట్స్‌కది తిరిగినప్పుడు ఇది కూడా వేసుకున్నాననమాట. కావాలంటే పిక్చర్ పెడతాను పక్కన చూడండి. సో, ఇదొచ్చేసి గ్యాప్ బ్రాండ్ అనమాట. గ్యాప్ బ్రాండ్ ఆల్‌మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది. చాలా మంచి బ్రాండ్. సో, ఇది కూడా ఏంటంటే నేను ఇలాంటిదే తీసుకున్నాను. కొంచెం హ్యాండ్స్ వచ్చేసి ఇలా పఫీగా వస్తాయి. సో, చాలా లూజ్‌గా ఉంటది. నేను తీసుకున్నవన్నీ కూడా ఎక్సెల్ తీసుకున్నాననమాట. నార్మల్‌గా నాకు లార్జే లూజ్ ఉంటది. ఎక్సెల్ అయితే ఇంకా లూజ్ ఉంటది. మరీ టైట్‌గా ఫిట్టింగ్‌లా కాకుండా ఇలాంటివైతే కొంచెం బావుంటాయని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది కూడా హిప్ కిందకే ఉంటదండి. హిప్ మీదకి ఉండదు. సో, హ్యాపీగా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇదొకటి తీసుకున్నాను నేను. అండ్ తర్వాతొచ్చేసి ఇదొక షర్ట్ మోడల్ తీసుకున్నానండి. ఇది కూడా చాలా బావుంది. అండ్ ప్యూర్ కాటన్ అనమాట. షర్ట్ ఇదైతే కంప్లీట్‌గా. సో, ఇది కూడా ఎక్సెలే తీసుకున్నాను. చూడండి హ్యాండ్స్ దగ్గర ఎంత బా వచ్చిందో అసలు. సో, ఇది కూడా లూజ్‌గా ఉంటది. ఇది కూడా నేను జీన్స్ మీదకే తీసుకున్నాను. అంటే జనరల్‌గా నేను జీన్స్ యూజ్ చేస్తాను. కాకపోతే ఎప్పుడు చెప్పలేదు. అలాగని జీన్స్ ఏసుకుంటే తప్పని కూడా కాదు. నేను బ్యాగీ జీన్స్ వేసుకుంటానండి. లూజ్‌గా ఉండే వేసుకుంటాను. టైట్ స్కిన్ టైట్‌లయితే వేసుకోననమాట. జనరల్లీ నాకు డ్రెసెస్ కూడా నేను అంత టైట్ వేసుకోను. నాకు నచ్చదు. లైక్ నేను ఉండలేననమాట. సో, ఇదొకటి తీసుకున్నాను. చాలా బావుంది ఇది కూడా. అసలు సూపర్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బావుందండి. అండ్ నేను పెట్టిన ప్రైస్‌కైతే మాత్రం చాలా చాలా మంచి క్వాలిటీ వచ్చిందని చెప్పాలి. ఇది అరౌండ్ 500 ఎంతో అనమాట. సో, అవి వచ్చేసి గ్యాప్ బ్రాండ్ మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ గాని జెనస్‌యే కూడా 500కి ఎంతకొచ్చింది. ఇది కూడా అరౌండ్ 500కొచ్చింది. గ్యాప్ బ్రాండ్ మాత్రం అరౌండ్ 1500, 1700 అనమాట ఒకటి. సో, ఇదొకటనమాట తీసుకున్నాను. అండ్ గ్యాప్ బ్రాండ్ నుంచి నేను ఇగోండి చెప్పాను కదా! ఇలాగా ఒక బ్యాగీ జీన్స్ కూడా తీసుకున్నానండి. ఇదిగోండి ఇలాంటి జీన్స్ తీసుకున్నాను. ఇది కూడా గ్యాప్ బ్రాండే. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశానులెండి. ఇగోండి గ్యాప్ బ్రాండ్ ఇది కూడాను. నేను తీసుకుందొచ్చేసి ఆహ్ 30 అండి సైజు. నా నడుముదొచ్చేసి 30 అనమాట సైజు. సో, ఇది నేను తీసుకున్నాను. చాలా బావుంది ఇది కూడాను. ఇది అరౌండ్ 3500 ఎంతో అనమాట. సో, ఇలాంటి జీన్స్ ఒక్కటి తీసుకొని మనం చక్కగా టాప్స్ వేసుకొని హ్యాపీగా ఏమైనా ఊర్లెళ్ళినప్పుడప్పుడు లైక్ ట్రైన్ జర్నీస్ అయినా, ఫ్లైట్ జర్నీస్ అయినా ఏదైనా కూడా హ్యాపీగా తిరగొచ్చనమాట. ఇదొకటి తీసుకున్నాను. చాలా బావుంది ఇది కూడా. అండ్ చాలా కంఫర్ట్ ఉంది. అండ్ గ్యాప్ బ్రాండ్ కోసం పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో, అది తీసుకున్నాను. తర్వాతొచ్చేసి నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నానండి. ఇదిగోండి. ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇవైతే ఎంత వచ్చాయో అసలు. నేను లాస్ట్ చూపించాను కదా మీకు కొన్ని బ్యాంగిల్స్ అవి. సో, బ్యాంగిల్స్‌తో పాటు ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాననమాట. మంచి పింక్ కాంబినేషన్. పైన ఇలా స్టోన్ వచ్చింది. అండ్ కిందొచ్చేసి ఇలా బేబీ పింక్ వచ్చిందనమాట. స్టోన్స్ చాలా చాలా బాగున్నాయి. ఇంత మంచి క్వాలిటీ వస్తదని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. నేనెక్కువ కాటన్ శారీస్ వేసుకుంటాను కదా! సో, కాటన్ శారీస్ మీదకి ఇలాంటి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే చాలా బావుంటదని చెప్పి ఇది తీసుకున్నాను. నాకు ఇలాంటి శారీ ఒకటుందనమాట కాటన్ శారీ. దాని మీదకని చెప్పి తీసుకున్నాననమాట. సో, చాలా బావుంది కదా! నాకు చాలా నచ్చింది. ఇది కూడా అరౌండ్ 250 రూపీసో ఎంతో పడ్డాయి. సో, ఇవి తీసుకున్నాను. సో, టోటల్‌గా ఇవి తీసుకున్నానండి. మీకు ఇందులో ఏం కావాలన్నా లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి.